హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం ఏం చేస్తున్నామో. సో అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి చేస్తున్నాం. మీలో పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, రోజు పెట్టినా తింటాను. కానీ అది బఠానీ చాటే అవ్వాలి. పానీపూరిలో ఆలూ స్టఫింగ్ అయితే తిన్నాను అనమాట. బఠానీ స్టఫింగ్ అయితే చాలా ఇష్టంగా డైలీ తింటాను. ఇక్కడ బెంగళూరులో అసలు ఈ ఆలూ స్టఫింగే దొరుకుతుంది. బఠానీ స్టఫింగ్ చాలా తక్కువ అనమాట. ఒకవేళ బఠానీ స్టఫింగ్ దొరికింది దాంట్లో ఆలు మాత్రం ఖచ్చితంగా వేస్తారు. సో అందుకని నేను అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటాను. సో ఈరోజు మనం పానీపూరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి చూసేద్దాం. ఫస్ట్ అయితే బఠానీలు నానబెట్టేసుకోవాలి. ఇది నేను ఓవర్ నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలా బఠానీకి ఇంకా ఉడకబెట్టడానికి కుక్కర్లో వేసాను. వాటరు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి ఇంకా విజిల్కి పెట్టేసేయాలన్నమాట. ఇంకా 3 to 4 విజిల్స్ వస్తే మనకు ఉడికిపోతుంది. ఇంకా తర్వాత అయితే పానీ రెడీ చేసుకుందాం. పానీ కోసం కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం, చింతపండు, ఉప్పు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకో గిన్నెలోకి ఆ పేస్ట్ని తీసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని, మనకి పానీపూరి మసాలా ఉంటుంది కదా, ఇది మనకి డిమార్ట్లలో, సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది, ఆన్లైన్లో అయినా కూడా. సో అది కొంచెం వేసుకొని ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, ఉప్పు నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకని నేను వేసి మళ్ళీ మిక్స్ చేసేదాను. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర, కొన్ని ఆనియన్స్ వేసుకుంటే మనకి పానీ రెడీ అయిపోతుంది అనమాట. ఇది పానీ మనము బయట అయితే అసలు తాగలేం కదా, చాలా స్పైసీగా ఉంటుంది. కానీ మనం ఇంట్లో చేసుకున్నవైతే మంచిగా కొంచెం కూడా తాగేయచ్చు అనమాట. అరుగుదలకి చాలా మంచిది. ఇంకా కర్రీ కోసం అయితే ఆనియన్, టమాటో పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా మనం ఇప్పుడైతే పూరీలు వేయించుకుందాం. ఈ పూరీలు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా చేస్తాను నేనైతే. కరోనా టైంలో చేసేదాన్ని, అప్పుడు మనకి చాలా టైం ఉండింది కదా. ఇప్పుడైతే కొంచెం టైం లేదు. ఇప్పుడు ఆఫీస్ వర్క్, ఇంట్లో పనులు అన్నీ చూసుకుంటూ ఇవి కూడా చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది అనమాట. బట్ డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి చేసి మీకు చూపిస్తాను, వీడియో పెడతాను. ఇవి నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసేసుకున్నాం అనమాట. ఒక ప్యాకెట్ తీసుకుంటే చాలా రోజులు వస్తుంది. నేనైతే ఇది ఆల్మోస్ట్ 4 to 5 మెంబర్స్ చేశాను ఈరోజు పానీపూరి. మనం ఇంట్లో చేసుకుంటే ఎంత ఇష్టంగా తింటాం. బయట అయితే ఒక ప్లేట్ తినేసరికి చాలు సరిపోయింది అనిపిస్తుంది. కానీ ఇంట్లో అయితే ఎన్ని ప్లేట్లు తింటామో తెలీదు. మనం ఇంట్లో చేసుకుంటే అంత ఇష్టంగా, అంత టేస్టీగా, హెల్తీగా కూడా చేసుకుంటాం ఇంట్లో ఉంటే. ఇంకా బయట ఎలా చేస్తారు ఏంటో తెలియదు కదా. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకో, మనం ఎలా చేసుకుంటున్నాం, మనం హెల్తీగా చేసుకుంటున్నాం అని తెలిసిద్ది. సో అలా ఇంకొంచెం ఎక్కువ పోయిద్ది అనమాట మన పొట్టలోకి. సో అలా మీలో ఎంతమంది ఇంట్లో ట్రై చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా అలా మన పూరీలు అయితేనే ఫ్రై చేసుకొని ఇంకా అన్నీ ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. ఈలోపు మనకి బఠానీ ఉడికిపోయి ఉంటుంది. ఈ బఠానీ పూర్తిగా ఉడకకూడదు, అలా అని బఠానీగా ఉండకూడదు అనమాట. హాఫ్ కుక్ అవ్వాలి, హాఫ్ బఠానీ లాగా ఉంటే బాగుంటుంది. కుక్ అవ్వాలి బట్ మొత్తం మెదుపుకోకుండా హాఫ్ ఉంచేసి అలా ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్, టమాటో, అది కూడా వేసేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా అప్పుడప్పుడుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా మనకి పైకి తేలాలి. ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ, అదంతా వేసేసుకోవాలన్నమాట. తర్వాత అందులోకి సరిపడినంత కారం, ధనియాల పొడి, ఉప్పు, అలాగే మనకి చాట్ మసాలా దొరుకుతుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే డీమార్ట్కి, మనం ఎక్కువ డీమార్ట్కి వెళ్తుంటాం కదా, డీమార్ట్లో కూడా దొరుకుతుంది అనమాట. ఇంకొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది అనుకుంటాను. ఇవన్నీ వేసుకొని ఈ మసాలా అంతా ఆ బఠానీ పేస్ట్కి, అలాగే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా టమాటో ఆనియన్ పేస్ట్కి, ఇదంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మసాలా కొంచెం వీటన్నిటికీ పట్టిన తర్వాత మనకి కన్సిస్టెంట్కి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మనం అది అడుగంటుతుంది వదిలేస్తే. సో అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా పైకి, అలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇంకోసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకుంటే మనకి వేడివేడిగా
పానీపూరి స్టఫింగ్ బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. మనం దీన్ని బఠానీ చాట్ లాగా కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. పైన కొంచెం ఆనియన్స్, టమాటో, అలాగే పూరి ఉంటుంది కదా, అది నలిపేసుకొని పైన ఒకసారి మిక్స్ చేసుకొని తింటే చాట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వింటర్లో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొత్తిమీర కూడా వేసాక ఇంకొక 2-3 మినిట్స్ అలా ఉడికించుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన ఆనియన్స్, అలాగే టమాటో, ఇంకా కొత్తిమీర కొంచెం, ఇంకా పూరీలు స్మాష్ చేసి వేసేసి ఇలా చాట్లా తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా మన పానీపూరి కోసం అన్నీ సిద్ధమయ్యాయి అనమాట. ఇంకా అన్నీ దగ్గర పెట్టేసుకొని పానీపూరి తింటే ఉంటుంది. ఇంకా మీలో పానీపూరి అంటే అంతే ఇష్టం, ఇంకా డైలీ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి, చూద్దాం నాలాంటి పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో. పానీపూరి అనేది ఒక ఎమోషన్ కదా మనకైతే. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. సో ఈ వీడియో తింటే బాయ్ బాయ్.